కడప నగరంలోని జిల్లా పరిషత్ సభా భవనంలో ఆదివారం చెన్నూరు రిటైర్డ్ ఎంఈఓ గంగిరెడ్డి పదవీ విరమణ సన్మాన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, అధికారులు ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఓకే సార్. సార్ కొంచెం రెడీ సార్, స్మైల్. సార్ రెడీ సార్, ఇక్కడ రెడీ. రెడీ సార్. బాబు ఇటు సైడ్ రానా బాబు, చిన్న జస్ట్ కొంచెం ఫ్రీగా రెడీ, కొంచెం డాడీ కాకుండా కొంచెం రైట్. రెడీ, స్మైల్ సార్. అనుభవంతో చేసి మన ఎంఈఓ సార్ చెన్నూరులో చేసినటువంటి ఆ విశేషాలకు గుర్తింపుగా సన్మానం చేస్తున్నారు. రెడీ, స్మైల్. సుగుణమ్మ మన ఎంఆర్సీలో అందరికీ అభిమాన పాత్రురాలు, ఎందుకంటే ఆమె లేకపోతే మాకు కొత్తగా. చెన్నూరు రిటైర్డ్ ఎంఈఓ గంగిరెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, గంగిరెడ్డి అని నేను బాలయ్యగారిపల్లె పెనుమరి మండలంలో చిన్న కుగ్రాం నుంచి రావడం జరిగింది. నా విద్యాభ్యాసం అంతా మండల పరిషత్ పాఠశాల మల్లయ్యగారిపల్లి మరియు హై స్కూలు నంది మండలంలో జరిగింది. ఆ తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసి బిఎడ్ చేశాను. ఉపాధ్యాయ వృత్తి మీద ప్యాషన్తో బీఈడి చేసుకొని మొదటగా బద్వేల మండలంలో ఉన్నటువంటి రాజపాలెం అనే గ్రామంలో స్పెషల్ టీచర్గా జాయిన్ కావడం జరిగింది. అక్కడ ఉన్న పిల్లలకి బోధన చేయడం అనేది నా లైఫ్లో మొదటిసారిగా మర్చిపోలేను. దాదాపు 90 మంది పిల్లలు ఉండేవారు, మగ టీచర్లు ఉన్నాము. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్లోనే ఏపీబీసీ ద్వారా స్కూల్ అసిస్టెంట్ నర్సుగా సెలెక్ట్ అయ్యి రాయచోటిలో గవర్నమెంట్ హై స్కూల్ రాయచోటి, అందులో దాదాపు 13 ఇయర్స్ మ్యాథ్స్ టీచర్గా వర్క్ చేయడం జరిగింది. అక్కడ నుంచే ప్రధాన ఉపాధ్యాయునిగా వేముల మండలం కే గొల్లలగూడూరుకి వెళ్ళడం జరిగింది. అక్కడే హెడ్ మాస్టర్గా పనిచేస్తూ ఎంఈఓ కూడా వర్క్ చేశాను. మరి అక్కడ 5 ఏళ్ళు పూర్తయింది. బయటికి రావాలనే ఉద్దేశంతో సర్వశిక్ష అభియాన్ నుంచి నోటిఫికేషన్ రావడం, దాంట్లో ఎగ్జామ్ రాయడం, దాంట్లో టాపర్గా రావడం, కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్గా నాకు ఇక్కడ సర్వశిక్ష అభియాన్లో అపాయింట్మెంట్ అయితే వచ్చింది. దాదాపు 3 ఇయర్స్ కాకుండా 3.5 ఇయర్ అక్కడ వర్క్ చేశాను. తర్వాత చిన్నమండ్యం గర్ల్స్ హై స్కూల్కి వెళ్ళాను. గర్ల్స్ హై స్కూల్లో హెచ్ఎంగా పనిచేస్తూ అలాగే మండల విద్యాశాఖ అధికారిగా సేవలు అందించాను. ఆ తర్వాత మళ్ళీ సర్వశిక్ష అభియాన్కి రావడం జరిగింది. వచ్చినప్పుడు చాలా వర్క్స్ అనేది కేవలం సీఎంఓ మీదనే పడ్డాయి. అవి కూడా పిల్లల కిట్స్ కానీ, బడి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ, అవంతా కూడా నోడల్ ఆఫీసర్గా నేను పనిచేశాను. అదేవిధంగా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్ కూడా దిగ్విజయంగా వర్క్ అయితే జరిగింది. ఆ తర్వాత మన సొంత మేనేజ్మెంట్కి వెళ్ళి నందలూరు మండలంలో నాగిరెడ్డిపల్లె హై స్కూల్లో హెచ్ఎంగా పనిచేస్తూ నందలూరు మండలానికి విద్యాశాఖ అధికారిగా, రాజంపేట మండలానికి విద్యాశాఖ అధికారిగా 3 పనులు చేస్తూ ట్రాన్స్ఫర్ మీద చెన్నూరు మండలానికి విద్యాశాఖగా రావడం జరిగింది. అక్కడే 3 ఏళ్ళు పూర్తి చేసుకుని ఆ టైంలోనే కడప విద్యాశాఖ అధికారి కూడా 1 ఇయర్ పనిచేశాను. దిగ్విజయంగా వర్క్ అయితే 37 ఇయర్స్ జరిగింది. మరి చిన్నప్పటి నుంచి కూడా చిన్న పల్లెలో పెరిగాం కాబట్టి మారుమూల విలేజెస్లో పిల్లలకు సేవ చేయాలనేది నా ఉద్దేశం. అది దాదాపు 90% నేను తీర్చుకున్నానని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.